విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కోలోన పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. మాట్లాడుకున్నారు సరదాగా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారా? ఊర్లో పరిస్థితులు అన్ని బాగున్నాయి కదండి? మీకైతే ఇప్పుడు ఏం ఇబ్బందులు లేవు కదా ప్రస్తుతానికి? ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. గ్రామ సంస్థలు చేయట్లేదు. ఈ కరోనా తర్వాత చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం సార్. అయినప్పటికీ కూడా ఇది డెంగ్యూ జ్వరాలని వైరల్ ఫీవర్ ఇలాంటివి వస్తున్నాయి. వాటికి కొద్దిగా మీరు మందులేవో మాకు ఇక్కడ వచ్చినట్టుగా ఏర్పాటు చేయండి సార్. తప్పకుండా తప్పకుండా ఆ పని చేస్తాం. అలా కొంచెం మీరు పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం మాత్రం చేస్తుండాలి. అలాగే సరేనా? విషయాలు ప్రభుత్వంగా తెలియజేస్తున్నాం. అలాగే మా ఊర్లో ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళు వచ్చారు చూశారు కానీ తర్వాత మరి దాన్ని గవర్నమెంట్ పట్టించుకోలేదు సార్. అప్పటికి ఏదో 2 టాబ్లెట్లు ఇచ్చారు, వీళ్ళకి వాడాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. మా గ్రామ ప్రజలందరం కూడా ఈ శుభ్రత పాటిస్తుంటామండి. మా పిల్లలు చదువుకున్న పిల్లలకు గట్టి డ్రైనేజీలు క్లీనింగ్ విషయంలో కానీ, ఈ మందుల విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ ఆ ఉపాధ్యాయులు వీళ్ళందరూ మేము కలిసికట్టుగా గ్రామం అంతా కూడా పరిశుభ్రతను పాటించబట్టి కొద్దిగానే ఇది అవుతుందండి. ఈ కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా ఈ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పిన విషయాలను మేము ప్రభుత్వం తెలియజేస్తాం. మీకు ఏ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలియజేసి మీ వద్దకు మెడిసిన్ కూడా వచ్చినట్టు మీకు చేస్తాం. అలాగే మీరు అబ్బాయి తగ్గించి మా అందరూ సహకారపడతారని మేము కోరుతున్నాం. ఓకే సార్. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క డిసీజ్ బయటపడుతున్నాయి. అది మీరు పట్టుకోవాలి. బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ చాలా రకాల డిసీజులు వస్తున్నాయి. దాన్ని తట్టుకోవాలి. ఒకసారి దాని గురించి వాటి కోసం కూడా మేము ప్రభుత్వం తెలియజేస్తాం. ఓకే, దీనికోసమే ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతుంది. ప్రస్తుతానికైతే కొంత మెడిసిన్ తీసుకొచ్చాం. ఈ మెడిసిన్ మీరు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి మీరు తప్పకుండా వాడుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటాం. మన సచివాలయానికి అప్పచెప్పేస్తాం. సచివాలయంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు వీళ్ళు వచ్చి మీకు మీ గ్రామానికి తెచ్చిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిసిన్ కోసం తెలుసుకొని ఆ మందులు వేసుకొని ఆరోగ్యంగా ఉండండి. మీ పరిసరాలను మాత్రం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అర్థం చేస్తారు. హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారు వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారు అదే విధంగా మనం ఆ సూచనలు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. మంచిదే చెప్పారు కదా మనకి. వాళ్ళు మందులు ఇస్తామంటున్నారు, మనం జాగ్రత్త. అనారోగ్యం కోసమే కదా వాళ్ళు చెప్పింది కూడా. పాటించడం ఏమో ఏమీ లేదు.
ఎవరో ఎందుకు వచ్చారు, ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు కారణం నుంచి వచ్చారా బాబు. హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారు మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యం కాపాడుకోవాలని వాళ్ళు చెప్పారు. దానికోసం మందులు కూడా తెచ్చిచ్చారు. అది మనం సచివాలయంకి వెళ్ళి ఆ మందులు తీసుకుని జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టుగా వాడుకొని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచమని చెప్పారు. అంతే. ఇది మన అందరి బాధ్యత. చెప్పండి, చూసుకోండి. ఇక్కడంతా చూసుకుంది మనం కదా తెలియాలి. వాళ్ళు వచ్చి చెప్పడం ఏంటి, ఇక్కడ వీళ్ళు మాట్లాడడం ఏంటి? ఏదైనా చేయాల్సింది మనము. అవునరా, అదే కదా, మనం తెలియకుండా ఇలా అందరు చేస్తుంటే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఏంటండి, మనం పట్టేది మొత్తం ఇదంతా చేసుకుని మనం చూసుకోవాలి బాధ్యత. వాళ్ళు వచ్చి మనం చెప్పడం ఏంటి? ఇదంతా మంద కదా, మనకు చెప్పాలి. మనం చూడాలి, మనం మాట్లాడాలి. అంతే కదా. ఓకే, మనకు తెలియాలి కదా. డాక్టర్ గారితో మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ కొలాయి వాటర్ కూడా ఎవరు ఇక్కడ ఏం తెలియదు, మాకు తెలియాలి కదా. ఇక్కడ ఏదైనా మాకే తెలియాలి ముందు. ఎందుకు మీరు ఎవరు? మీరెవరు? ఇది ఏం పెద్దలు ఇక్కడ మా ಯಾವ ఇద్దరం. పెద్దలు? నేను హెల్త్ ఇన్స్పెక్టర్. ఆ. నేను డాక్టర్ గారు. ఈ ఊరు బాగా కోసం వచ్చాం. ఇంతకు మీ ప్రాబ్లం ఏంటండి? ఏది తెలియాలి, మాకు తెలియాలి కదా. మీరు వాళ్ళకి చెప్పడం ఏంటి? ఏది జరిగిన సరే మా ఇద్దరు చెప్పాలి. మా ఇద్దరు పెద్దలు ఇక్కడ. ఏం మీ ఇద్దరం చూసుకుంటాం బాగోదు. మీరు వాళ్ళకి చెప్పడం ఏంటి? ఇక్కడ డాక్టర్గా సచివాలయంకి మెడిసిన్ ఇచ్చాం. సచివాలయం నుంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇక్కడికి అప్పచెప్పాం. మీరు అంతమంది కూడా, ప్రజలు అంతమంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము చేసినటువంటి పని ఇది. ఇది తప్పన్నట్లు మీరు మాట్లాడతారేంటి? కొంచెం పద. ప్రతి గ్రామంలో ఇటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. సరే ఏం చేద్దాం మనం? నీళ్ళు పడుతున్నా. ఏంటి నన్ను ఊరికి డాక్టర్లు గట్ట వచ్చారండి? ఎప్పుడు రాని డాక్టర్ మనూరు వెళ్ళిపోతారా? అలాగంటారేటండి? ఎప్పుడు లేని ప్రభుత్వం మనూరు వెళ్ళిపోతుందా? డాక్టర్లు వెళ్ళిపోతారా? ఎందుకు వచ్చారు? మన ఊరంతా పరిశుభ్రంగా ఉంచుకోమని. ఓ, చూసేసిన మీ డాక్టర్లకి డాక్టర్లు వచ్చారు, మందులు తెచ్చారండి. ఓహో, మందులు తెచ్చారా? సరే, మీకు ఎప్పుడు ఇదే సోదా? ఆ మందులు కాదు, తెచ్చారు. మందులు తెచ్చారండి మనకు వచ్చిన రోగాలకి. ఓ, సరే, నీళ్ళు పట్టుకుంటారా? సచివాలయం నుంచి వచ్చారు. మన ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? దోమలు ఉన్నాయా? ఇప్పుడు మీరు వచ్చినట్లుగే ఇంతకు ముందు కూడా వచ్చారమ్మా. హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారు వచ్చారు. మా వచ్చి గ్రామాన్ని ఏది ఇలాగే చెప్పారు, చెప్పేసి వెళ్ళిపోయారు. అది ఇక్కడ పరిశుభ్రత గురించి, గ్రామాన్ని మీ పరిశుభ్రత ఉంచుకోవాలి, ఈ పిల్లలకి చెప్పాలి, అవన్నీ కూడా జాగ్రత్త చెప్పి వెళ్ళారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏమైనా ఉంటే చెప్పండి, మేము కవర్ చేద్దాం. ఇలాగే వస్తుంటారు. వాళ్ళు బాధ్యత వాళ్ళు రావడం వెళ్ళడం అంతే వాళ్ళ పని. అది మనమే చేస్తాం. లేదు సార్, గ్రామానికి కూడా వెళ్తున్నాం. అదే పనిలో ఉన్నాం సార్. తప్పకుండా. అందరూ బాగున్నారా? అందరు బాగున్నారండి? పెద్ద బాగున్నారు అందరు? బాబు అందరు ఒకే దగ్గర ఉన్నారు. చిన్న విషయం మాట్లాడాలి అందరూ.
ప్రభుత్వం నుంచి కొత్తగా ఉత్తర్వులు వచ్చాయి. ఏమిటంటే మన పల్లెకు కూడా వెళ్ళి పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకోమని ప్రభుత్వం ఒక పాంప్లెట్స్ని తయారు చేసింది. ఇంటింటికి అంటే గడప గడప కూడా ఇది అంటించుకునే కార్యక్రమం. అంటించేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. అలాగైతేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం, మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? అయితే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే బహిరంగంగా మనం మల విసర్జన చేయకూడదు, అది ముఖ్యం. తర్వాత పచ్చదనం, మన పరిశుభ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిన మొక్కలు వేసుకోవడం, అలాగే పచ్చగా ఉంచడం అది మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఆరోగ్యం వస్తుంది. అపరిశుభ్రత అనేది ఎక్కడ కూడా ఉండకుండా చూసుకోవాలి. అపరిశుభ్రత ఎప్పుడుందో రోగాలు ప్రబలుతాయి. అర్థమవుతుందా? చెత్త ఎక్కడ పడితే అక్కడ తడి చెత్త పొడి చెత్త అలాగా డబ్బాల్లో వేసుకుంటూ మీరు దూరంగా ఎక్కడైతే పారేయాలనుకుంటే అక్కడ పడేయండి, దూరంగా వేయండి. తర్వాత మనం ఒకటి ఆలోచించాలి, శ్రమించే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తప్పకుండా సహకరిస్తాం. ఎందుకంటే కార్మికుడు ఉంటేనే మన భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. అర్థమవుతుందా? అలాగే అందరినీ గౌరవించుకుందాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. అర్థమవుతుంది కదా? మన గ్రామం మన పరిశుభ్రత. ఓ ఇవన్నీ మాకు తెలిసినట్టు సార్, దేవునికి ముందు వచ్చారు చెప్పండి, పట్టించుకోరు, మేమేటి పట్టించుకుంటాం బాబు. ప్రతి పనికి ప్రభుత్వమే ముందు రావాలంటే సమయం పడుతుంది, కానీ రోగాలు రావంటే మాత్రం తక్కువ సమయం పడుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ప్రభుత్వం వచ్చినంత వరకు ఆగుతారా మీరు? ఆగరు కదా, వెంటనే పోవాలి కదా. అర్థమవుతుందా? అందుకే రోగాలు రాకుండా మనం కూడా మన సహాయం మనం చేసుకోవాలి, పరిశుభ్రత పాటించాలి. అర్థమవుతుందా? డాక్టర్ గారు చెప్పింది సమంగిన్రా, ఆయన చెప్పింది కరెక్ట్గా మన వాళ్ళకే కదా చెప్పింది, ఎవరికి కాదు కదా. అన్నింటిని దూరిపోతాయి. నీకు ఏడు తెలుసురా? డాక్టర్ గారు మన ఆరోగ్యాల కోసం చెప్పారు, సక్రంగా వినండి. చెప్పింది వినొచ్చు కదా, డాక్టర్ గారు చెప్పింది అంతా కరెక్టే కదా. ఎంతనా నాకు ఏంటి ఎంతన్నావు? ఎంతనమ్మా చెప్పండి బాబు మీరు. ఏది చెప్పాలంటే మనం చెప్పాలి కదా, వీళ్ళు మనం మాట్లాడుకో. వీళ్ళెవరి మధ్యన వీళ్ళెవరు అసలు నాకు అర్థం కాదు. చెప్పాలి, మీరే చెప్పుకోవాలి. ఊరు పెద్దలు మేము. అద్దరు పెద్ద మనుషులు అయ్యా, తప్పండమ్మా చెప్పండి, అడగండి. అది బాబు సరే మీరే అడగండి. పొలాలు పెట్టడానికి మన ఊరికి ఆల్కాడికి నువ్వు చెప్పు, ఎవరు మాట్లాడొద్దు, చిన్నగా మీరు ఊరుకోండి. మన పెద్ద ఆయన మాట్లాడుతూ మన పలకొండండి. ఇలాగని నేనని కుమ్ములాటమో మన గ్రామం ఇలాగ అయ్యిందిరా. సరే ఎవరి మాట వెనకండి, మీ మాట మీదే, మన బాబు కోసం చెప్తున్నారా. చెప్పాలి, మేము పెద్ద మనుషులు, ఆల్రెడీ మేము పెద్ద మనుషులు, గ్రామానికి పెద్ద మేము. అయినా మీరు పెద్దలను గౌరవించడం పెద్దలు, మీకేం పెద్ద రకం ఇచ్చారు ఆవిడ? పెద్ద మనుషులే. వాళ్ళతో ఎందుకు బాబు, వాళ్ళు ఉట్టి గాలి బెదవలండి. సరే చాలా మంచి మాట చెప్పారు బాబు. మా ఊరిని మేము పరిశుభ్రంగా ఉంచుకుంటాం, మీరు చెప్పిన విధంగా మేము నడుస్తాం. చాలా మంచిది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ పాంప్లెట్స్ ని గడప గడపకి అంటించండి. అలాగే ప్రతి విషయాన్ని ఆచరించండి. అలాగే. సంతోషం. వస్తాం. హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారు వచ్చారండి. ఇంటింటికి బాగా చెప్పారు. ఇక నేను వచ్చినా మీ సచివాలయం నుంచి మాకు కొంచెం చూడండి మేడం గారు. సరేనండి, సచివాలయం నుంచి ఏమొచ్చినా మీకు అది ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే కదా చెప్పామండి, ఇదే చెంపట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడే బాబు రూముల్లో కూర్చుంటే కాదు బాబు, బయటికి వెళ్తే
హాయిగా ఉంటది. ఏ పురుగో బుట్రతో కుట్టేస్తే ఇంకా హాయిగా ఉంటది. ఎక్కువ వచ్చి నిలబడు. ఇప్పుడే చెప్పారు కదా డాక్టర్ బాబు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అన్నీ నాకు తెలిసినారా గొప్ప వీళ్ళు మారండి, వీళ్ళు మారడం చాలా కష్టం.